హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నెట్వర్కింగ్లో ఆల్రెడీ ప్రీవియస్గా మనం చూసిన కొన్ని అల్గోరిథమ్స్తో పాటు ద నెక్స్ట్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి అల్గోరిథమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెమిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆబ్జెక్ట్ క్వశ్చన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా మీకు సింపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్ అయితే పీకేఐకి ఫుల్ ఫామ్ కింద మనకి క్వశ్చన్ వస్తుంది, దట్ ఈస్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లేదు మనకి డెప్త్గా వెళ్తే కొన్ని క్వశ్చన్స్ అనేవి ఈ పీకేఐ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కేర్ఫుల్గా వినండి. డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్గా వేయాలి. సో డయాగ్రామ్ వేసి మీరు ఆ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది క్వశ్చన్కి. ఫస్ట్ ఇది టోటల్గా మనం ఇంటర్నెట్లో ఒక సెండర్ నుంచి రిసీవర్కి మనం కామన్గా ఏదైతే మెసేజ్ సెండింగ్ చేస్తామో, పాస్ చేస్తామో, అలాంటి చోట ఎన్క్రిప్షన్ చేయడానికి యూజ్ చేసేదే పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది యూజ్ చేసి ఏం చేస్తాము అంటే మన ట్రాన్సాక్షన్ని, అంటే మనం ఫైల్ పంపించవచ్చు, డేటా సెండ్ చేయొచ్చు, ఏదైనా కూడా మన ట్రాన్సాక్షన్ని సెక్యూర్గా అథెంటికేటెడ్ పర్సన్స్తో ఆ ట్రాఫిక్లో ఎస్టాబ్లిష్ అయ్యేటట్టుగా మనం వెబ్ బ్రౌజర్ నుంచి వెబ్ సర్వర్కి మధ్యలో కనెక్షన్లో ఈ పీకేఐ యూజ్ చేసి మనం సెక్యూరిటీ అనేది మనం డెవలప్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇంటర్నెట్ సెక్యూరిటీలో మనం ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్ కింద మనం పీకేఐ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో అయితే టోటల్ ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఉంటుంది పీకేఐకి. బట్ ఆ పీకేఐకి ముందుగా ఫస్ట్ మనకి అసలు ఒక సెండర్ నుంచి రిసీవర్కి జరిగే కాన్సెప్ట్ ఏంటి? సెండర్ అనే పర్సన్ ఫస్ట్ ఒక మెసేజ్ అనేది పర్టికులర్ బి అనే పర్సన్కి సెండ్ చేద్దాం అనుకుంటున్నారు. సో సెండర్ ప్లెయిన్ టెక్స్ట్ని పంపించారు. ప్లెయిన్ టెక్స్ట్ని సెండ్ చేసేటప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ప్రాసెస్ ఉన్నాయి, దట్ ఈస్ సిమెట్రిక్ అండ్ ఎసిమెట్రిక్. సో కొన్ని అల్గోరిథమ్స్ అనేవి సిమెట్రిక్ ప్రాసెస్ ఫాలో అవుతాయి అండ్ కొన్ని అల్గోరిథమ్స్ ఎసిమెట్రిక్ ప్రాసెస్ ఫాలో అవుతాయి. సిమెట్రిక్ అంటే ఓన్లీ 1 కీ మాత్రమే యూజ్ చేస్తూ మన మెసేజ్ని ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మేషన్ సైఫర్ టెక్స్ట్లోకి ఎన్క్రిప్ట్ చేస్తాం. ఎసిమెట్రిక్ ఫార్మేషన్ అయితే 2 కీస్ యూజ్ చేస్తాం, దట్ ఈస్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ రెండు కూడా మనకి సెండర్కి రిసీవర్కి ఇద్దరికి ఉంటాయి. సో ఆ ఇద్దరు కాంబినేషన్స్తో మన మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేసి సైఫర్ టెక్స్ట్లోకి చేంజ్ చేసి సైఫర్ టెక్స్ట్ని రిసీవర్ ఎవరైతే ఉన్నారో బి అనే పర్సన్ వాళ్ళకి మనం పాస్ చేయడం జరుగుతుంది. అగైన్ రిసీవర్ సైడ్ కూడా పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ రెండూ ఉంటాయి అండ్ సెండర్ యొక్క పబ్లిక్ కీ కూడా మనకి రిసీవర్కి ఉంటుంది. సో దాంతో ఇక్కడ డిక్రిప్షన్ చేసుకుంటూ అది మళ్ళీ అగైన్ ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మేషన్లోకి చేంజ్ చేసుకోవడం అనేది మనం జనరల్ ప్రొసీజర్. సో ఇక్కడ జనరల్గా మనకి పీకేఐ యూజ్ చేసేటప్పుడు ఇది ప్రాసెస్లో మనం కొత్తగా కొంచెం నేర్చుకుంది ఏంటంటే డిజిటల్ సర్టిఫికేషన్. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వినకపోతే వీడియోస్ని చెక్ చేయండి. డిజిటల్ సిగ్నేచర్, డిజిటల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి డిజిటల్ సర్టిఫికేషన్స్ అంటే, నేను ఒక ఇంటర్నెట్లో నేను ఒక ఆథరైజ్డ్ పర్సన్ కింద ఉండాలి అంటే నేను ఏం చేస్తున్నాను, జనరల్గా మనందరికీ జీమెయిల్లో మెయిల్ ఐడీస్ ఉంటాయి. ప్రతి మెయిల్ ఐడికి లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్స్ ఉంటాయి. లాగిన్ మర్చిపోతే, పాస్వర్డ్ మర్చిపోతే దానికి సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి జీమెయిల్ నుంచి వచ్చే ఒక ఆథరైజేషన్ అనమాట. సో అలా మనకి ఇంటర్నెట్లో ఒక ట్రాన్సాక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనకంటూ ఒక సర్టిఫికేషన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్ ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళని సర్టిఫికేట్ అథారిటీ అంటాం. ఆ సర్టిఫికేట్ మనకి డిజిటల్ సర్టిఫికేట్ కింద కాల్ చేస్తాం. సో వన్స్ సర్టిఫికేట్ ఉంది అంటే మనం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయినా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు. సో ఇప్పుడు పీకేఐ సంబంధించి ఐడెంటిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ కీస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి కూడా మనకి పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ అవుతుంది. దానికి సంబంధించిన కాంపనెంట్స్ అంటే మీరు పీకేఐకి సంబంధించి ఒక ఆర్కిటెక్చర్ చూసారు కదా, ఆర్కిటెక్చర్లో యూజ్ చేసే కాంపనెంట్స్ ఏవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ కీ టోకెన్, సర్టిఫికేషన్ అథారిటీ, రిజిస్ట్రేషన్ అథారిటీ, సర్టిఫికేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ పబ్లిక్ కీ సర్టిఫికేట్. సో ఈ పబ్లిక్ కీ సర్టిఫికేట్ అనేది ఏం చేస్తుంది, సేమ్ యాజ్ డిజిటల్ సర్టిఫికేట్ ఎలా అయితే మనకి యూజ్ అవుతుందో సేమ్ అదే పబ్లిక్ కీ సర్టిఫికేట్. వాటితో పాటు వీటన్నిటిని కాంపోనెంట్స్గా యూజ్ చేస్తూ మనం ఒక పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ని చూస్తాం. సో దిస్ ఈస్ ద మెయిన్ డయాగ్రామ్ ఫర్ పీకేఐ. సో పీకేఐ ట్రాన్సాక్షన్లో మనకి సెక్యూరిటీ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం,
అథెంటికేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తాము అనేది మనకి ఈ డయాగ్రామ్లో క్లియర్ కట్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు నోట్స్ అనేది మీరు అడుగుతున్నారు, నోట్స్ అనేది ఇవ్వడం అనేది నాకు పాసిబుల్ ప్రజెంట్ లేదు. మీరు ఎప్పుడైతే ఇలా డయాగ్రామ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సెంటెన్సెస్ని మీరు నోట్స్ కింద వినేటప్పుడు నోట్స్ ఫామ్ చేసుకోండి. అండ్ ఈ డయాగ్రామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఓన్గా నోట్స్ అయినా ఫామ్ చేసుకోవచ్చు. సో అది పెద్ద డిఫికల్ట్ ప్రాసెస్ కాదు. సో ఇక్కడ ఫస్ట్ ఏం కనిపిస్తున్నాయో చూద్దాం. సర్టిఫికేషన్ అథారిటీ, సెండర్, రిసిపియంట్ అండ్ వెరిఫికేషన్ అథారిటీ, రిజిస్ట్రేషన్ అథారిటీ. సో టోటల్గా వీళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరిగింది. కానీ కమ్యూనికేషన్ ఎలా జరిగింది అనేది చూద్దాం. ఫస్ట్ సెండర్ అనుకుంటున్నాడు ఒక పర్టికులర్ మెసేజ్ని రిసీవర్కి పంపిద్దామని. సో సెండర్ రిసీవర్కి పంపించాలి అంటే ఫస్ట్ సెండర్కి ఒక డిజిటల్ సర్టిఫైడ్ అథెంటికేషన్ ఉండాలి. అంటే నేను ఒక కరెక్ట్ ప్రాపర్ యూజర్ని, నేను ఒక కరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసే పర్సన్ని అని చెప్పడానికి ఒక సర్టిఫికేషన్ ఉండాలి. అలానే రిసిపియంట్కి కూడా తన యొక్క సర్టిఫికేషన్ అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ తిను మళ్ళీ రిప్లై ఇవ్వాలి అంటే తనకంటూ ఒక వెరిఫికేషన్ ఉండాలి. అంటే కరెక్ట్గా సెండర్ అనేవాళ్ళు కరెక్ట్గా సెండ్ చేశారా, లేదు వాళ్ళు ఒక డూప్లికేట్ సిగ్నేచర్ ఏదైనా క్రియేట్ చేసుకున్నారా, సర్టిఫికేషన్ ఏదైనా డూప్లికేట్గా వాళ్ళకి ఓన్గా మనం డూప్లికేట్గా క్రియేట్ చేసుకున్నామా అని వాళ్ళు చెక్ చేసుకోగలగాలి. సో వాటి కోసం ఫస్ట్ పాయింట్ చూడండి, సెండర్ రిజిస్ట్రేషన్ అథారిటీకి ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. ఆ రిక్వెస్ట్ చూడండి, రిజిస్ట్రేషన్ అథారిటీ ఏం చేస్తుంది, సర్టిఫికేషన్ ఒక పర్టికులర్ పర్సన్ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ వచ్చింది అని రిజిస్ట్రేషన్ అథారిటీ దాన్ని రిసీవ్ చేసుకుని సెండర్ కరెక్ట్గా ఉన్నాడా లేదా, తనకి అథెంటికేషన్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ తనకి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఆర్ఏ చెక్ చేస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ అథారిటీ చెక్ చేస్తుంది. వన్స్ రిజిస్ట్రేషన్ అథారిటీ చెక్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, దెన్ ఇట్ ఈస్ ఓకే టు సర్టిఫికేషన్ అథారిటీ. అంటే రిజిస్ట్రేషన్ అథారిటీ వన్స్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేషన్ అథారిటీ యొక్క వర్క్ ఏంటి, ఓకే తిను రిజిస్ట్రేషన్ అథారిటీకి రిక్వెస్ట్ అయితే కరెక్ట్గా పంపించారు, కానీ అది కరెక్ట్గా ఉందా లేదా, వెరిఫైడా కాదా అనేది మళ్ళీ చెక్ చేసుకోవడం కోసం సర్టిఫికేషన్ అథారిటీ వెరిఫికేషన్ అథారిటీని కాంటాక్ట్ అవుతుంది. వెరిఫికేషన్ అథారిటీ దాన్ని కనుక వెరిఫై చేస్తే, అంటే దట్ ఈస్ టిక్ మార్క్, వెరిఫై అయిపోతే దెన్ సర్టిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ కీ నుంచి వచ్చిన వెరిఫికేషన్ అథారిటీ వెరిఫై అవుతుంది. ఇన్ ప్యారలల్ ప్రాసెస్ సర్టిఫికేషన్ అథారిటీ వెరిఫికేషన్కి పంపిస్తూ తినకి ఎవరైతే సెండర్ ఉన్నారో ఆ సెండర్కి సర్టిఫికేషన్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఈ వెరిఫికేషన్ అథారిటీకి ఏం పంపిస్తుంది, నేను సర్టిఫికేట్ ఎస్టాబ్లిష్ చేశాను సమ్ రిజిస్టర్డ్ అయిన పర్టికులర్ సెండర్కి అని చెప్పి రెండు ఒకేసారి మనకి ప్యారలల్గా జరుగుతాయి. దెన్ ఇప్పుడు సెండర్ దగ్గర ఒక ప్రైవేట్ కీతో ఒక సర్టిఫికేషన్ అనేది మనకు ఉంది. సో దెన్ ఇప్పుడు సెండర్ ఏం చేయొచ్చు, రిసీవర్కి డేటాని పాస్ చేయొచ్చు విత్ ద సర్టిఫికేట్. దెన్ మనం సైన్డ్ డేటాతో ఎన్క్రిప్షన్ ఏదైతే చేసిన ప్లెయిన్ టెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అయిన డేటా ఉంది కదా, దాన్ని మనం రిసిపియంట్కి పంపించాం. బట్ రిసిపియంట్ కంపల్సరీ నమ్మాలని ఏం లేదు, ఆ సర్టిఫికేట్ కరెక్ట్ అవ్వచ్చు, లేదు సర్టిఫికేట్ ఓన్గా క్రియేట్ చేసుకుని వితౌట్ ఎనీ వెరిఫికేషన్ అక్కడ ఏదైనా జరగచ్చు. సో అక్కడ వెరిఫైడ్ అని కూడా మనం డూప్లికేట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ వచ్చేసినాయి. కాబట్టి రిసిపియంట్ ఏం చేస్తాడు, వెరిఫికేషన్ అథారిటీతో మీ నుంచి ఈ రిజిస్ట్రేషన్ జరిగిందా, మీ నుంచి సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ అయ్యిందా అనేది ఒకసారి చెక్ చేసుకుంటాడు. సో వన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఈ రిసిపియంట్ పంపించిన రిక్వెస్ట్కి దెన్ ఎస్ ఓకే ఇది మేమే ఇచ్చాం, ఈ సిగ్నేచర్కి సంబంధించిన సర్టిఫికేట్ మేమే ఇచ్చామని చెప్పి వెరిఫై చేస్తే దెన్ ఈ రిసిపియంట్ ఆ సైన్డ్ డేటాని యాక్సెప్ట్ చేసి దానికి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఆ డేటాని యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో అంటే పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక పర్సన్ ఇంకో పర్సన్ని కమ్యూనికేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర పర్ఫెక్ట్ ఆథరైజ్డ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఆ పర్ఫెక్ట్ ఆథరైజ్డ్ సర్టిఫికేట్ ఉంటేనే ఆ టూ పర్సన్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. టూ పర్సన్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఎక్కడా కూడా మిస్యూజ్ చేయడానికి కానీ లేదు మధ్యలో హ్యాకర్ ఇన్వాల్వ్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ లేకుండా అక్కడ పర్ఫెక్ట్గా ట్రాన్సాక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. థ్యాంక్ యూ.